ఒక్క నిమిషం. ఎలా అనిపించింది నీకు? చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. అంటే మన కంట్రీ దేని మీద స్టాండ్ అయింది అన్నప్పుడు, మన కంట్రీ ఒక నమ్మకం మీద స్టాండ్ అయింది. మన కోసం భగవంతుడు అనే వ్యక్తి ఉన్నాడు, ఆ భగవంతుడు ఎక్కడో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనేటటువంటి నమ్మకం మీద స్టాండ్ అయింది అనేటటువంటి టేక్ చాలా బాగుంది. అలాగే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దైవం మానుష రూపేణ, మనిషి రూపంలో భగవంతుడు వస్తాడు. భగవంతుడు అంటే ఎక్కడి నుంచో ఆయన రాడు, మనిషి రూపంలోనే ఒక ఐడియానిచ్చి ఆ ఐడియా ద్వారా ఈ ప్రపంచాన్ని మనం ఎలా కాపాడాము. వ్యాక్సినేషన్లో మనకి కోవిడ్ వ్యాక్సినేషన్లో మనము ఎంతవరకు విశ్వగురువుగా నిలబడ్డాము మనము అనేటటువంటిది చాలా అద్భుతంగా చెప్పారు. మ్యూజిక్ పరంగా తమన్ గారి మ్యూజిక్ మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ అఖండాలో ఆయన చేసినటువంటి ప్రయోగాలు కానీ మ్యూజిక్, ఎస్పెషల్లీ శివుడికి చాలా గట్టిగా ఉండేటటువంటి మ్యూజిక్ ఉండాలి. శబ్దానికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి శివుడు. సో ఆ శబ్దాన్ని చాలా అద్భుతంగా ప్లే చేసినటువంటి వ్యక్తిగా తమన్ గారు నిలిచిపోయారు. స్టోరీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇట్ వాస్ చెప్తున్నాను కదా, మనకి దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే భగవంతుడు వస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇతివృత్తంగా తీసుకుని చాలా అద్భుతంగా చేశారు. ఆయన లాస్ట్లో క్లైమాక్స్లో బాలకృష్ణ గారు ఈ దేశం గురించి చెప్తూ, నీకు నీ చరిత్ర ఎంత, మీ దేశపు చరిత్ర ఎంత, మా దేశంలో ఉన్నటువంటి కాశీలో ఒక చెట్టుకున్నటువంటి చరిత్ర కూడా నీ దేశానికి లేదు అంటారు. చాలా అద్భుతమైనటువంటి డైలాగ్.